ఈ చిన్న పాపం మీద ఎందుకంత ద్వేషం? ఈ పసిదాన్ని చిదిమేయాలని అసలు వీళ్ళంతా ఎలా ఆలోచించగలుగుతున్నారు? ఎంత అమానుషత్వం! ఎందుకు వీళ్ళంతా మనుషుల్లా ప్రవర్తించట్లేదు? ఏంటి బంగారం? మంచోడు కాదు ప్రేమ, కత్తితో చంపేస్తాడు. పొడి చేస్తాడు. బంగారం, ఏంటిది బంగారం? మీ మామయ్య నిన్నేమంటాడు బంగారం? నిన్ను కాపాడ్డానికే వాళ్ళని కత్తితో బెదిరించాలనుకున్నాడు. నాకు భయమేస్తుంది. ఇక్కడుంటే ఇంకా భయమేస్తుంది. వెళ్ళమను. పొమ్మను. చాలే ఆపు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? పంచప్రాణాలు నీ మీదే పెట్టుకున్నాడే మీ మావయ్య. నీకోసం పిచ్చోళ్ళ వెదగడానికి వెళ్ళాడు. వాడెవడో ఎత్తుకెళ్లకుండా అడ్డుపడితే అది తప్పన్నట్టు మాట్లాడతావేంటి? ఆగండి అత్తయ్య, ఇందులో బంగారం తప్పేం లేదు. పసిపిల్ల కదా, భయపడినట్టుంది. నేను వెళ్తానండి. మావయ్యను అలా బాధ పెట్టొచ్చా? ఎంత బాధపడుతూ వెళ్ళాడో చూసావా? ప్రణయను పొమ్మను. మంచోడు కాదు ప్రేమ, కత్తితో చంపేస్తాడు. పంచప్రాణాలు నీ మీదే పెట్టుకున్నాడే మీ మావయ్య. ప్రణయ్, బాధపడకు ప్రణయ్. జరిగిన వాటన్నింటికీ బెదిరిపోయింది. బంగారం నన్ను చూసి భయపడవేంటి ప్రేమ? నేనంటే బంగారానికి ఎంత ఇష్టం. నా వల్లేగా తనకు మాట వచ్చింది. అలాంటిది నన్ను చూసి ఇంతగా బెదిరిపోతుంది. ఎప్పుడు సర్దుకుంటుంది? ఇలాగైతే నేనున్నాను కదా ప్రణయ్, సర్ది చెప్తానులే. కళ్ళ ముందే జరిగింది. ఆ పసి మనసు మీద ముద్ర వేసినట్టుంది. ఏమో ప్రేమ, ఆ ముద్ర చెరిగిపోతుంది అనిపించట్లేదు. బంగారానికి నాకు మధ్య దూరం మాత్రం నేను భరించలేను. పడుకోమ్మా. వీటన్నిటికీ కారణం ఆ శివాగ్నే. దాన్ని ఊరికే వదలకూడదు. ఈరోజు ఆ కలైరాజగాడు నా చేతిలో చస్తాడు. అగ్నిగోళంలా మండుతున్నా నాలోని ఆవేశం చల్లారాలంటే ఆ కలైరాజగాడు చావాలి.
మనిషివేనా నువ్వు? వెధవ ఆస్తి కోసం నా బిడ్డ ప్రాణాలే తీయాలని చూస్తావా? పసిపిల్లను కూడా చూడకుండా బంగారాన్ని అంత హింస పెడతావా? ఆస్తంతా నీ మీదేసుకొని ఊరేగుతావా? పెళ్లి పెటాకులు లేనిదానా మా పాలిట శనిలా దాపరించావు కదే. తెగ రెచ్చిపోతున్నావు. చంపుతావా? చంపవే. ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకుంటావే? చంపు, చంపు. ఏం చూసుకొని నువ్వింత మిడిసి పడుతున్నావో నాకు అర్థమైంది. ప్రణయ్ని చూసుకునే కదా. ప్రణయ్ కదా మీ ధైర్యం. నాకు అడ్డొస్తే ముందు మీ ధైర్యమైన ఆ ప్రణయ్ని చంపేస్తాను. ప్రణయ్నే కాదు, ప్రేమని, ఆ బంగారాన్ని, అసలు అసలు మీ ఫ్యామిలీ మొత్తాన్ని లేకుండా చేస్తాను. ఇంకోసారి మా ఇంటి వైపు కన్నెత్తి చూస్తే నరికి పోగులు పెడతానేమనుకుంటున్నావు? ఇదంతా వెదవ వల్లే జరిగింది. ప్రణయ్ తీసుకో. ప్రేమ 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 బంగారం, పాప మిమ్మల్ని చూస్తే భయపడుతుంది. కొద్ది రోజులు ఎదురుపడకుండా ఉంటే మంచిది. ప్రేమ ప్రేమ ఏంటి బంగారం? ఆకలేస్తుంది. అవునా? 2 నిమిషాల్లో భోజనం తీసుకొచ్చేస్తాను. ఆడుకుంటూ ఉండు. అలాగే. నానమ్మ లేదా? లేదు, బయటికెళ్ళింది. ఎందుకు? ప్రణయ్ రాడుగా. సరే, గేమ్ ఆడుకుంటావా? ఫోన్లో పెట్టివినా? ప్రేమ ఈ ఫోటో డిలీట్ చేసాయి. నా కళ్ళు తిరుగుతున్నాయి. డిలీట్ చేసేస్తానమ్మా. నా కళ్ళు తిరుగుతున్నాయి. బంగారం, బంగారం, బంగారం. అయ్యో, ఏమైంది? ప్రణయ్. బంగారం, బంగారం, బంగారం. ఛ, నా మూలంగానే బంగారానికి ఇలా అయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వేం బాధపడకు ప్రణయ్. నీకు ఐడియా చెప్తాను, అలా చేసి చూడు. ఏం చేయాలి? ఓకే, ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది.
బంగారు సార్ మందులు వేసుకుంటారు, మళ్ళీ ఈ మందు ఎందుకు సార్? చేతికైన గాయానికి డాక్టర్ రాసిచ్చిన మందులు సరిపోతాయిరా. కాని ప్రేమ నా నుండి దూరమయ్యి నా మనసుని గాయపరిచింది. మనసుకైన గాయం మానాలంటే ఈ మందు పడాల్సిందే. ఒక్కో రాయి పేర్చుకొని కట్టుకున్న నా కలల కోటని, నా జీవిత లక్ష్యాన్ని చివరి నిమిషంలో వచ్చి కూల్చేసి నువ్విక్కడ తాపీగా మందు కొడుతున్నావా? మేడం, మా సారు చేతికైన గాయానికి డాక్టర్ ఇచ్చిన మందును, మనసుకైన గాయానికి ఈ మందును వాడుతుంటారు మేడం. కానీ మీరు అన్నట్టు తాపీగా దజ్జగా మందు కట్టి కొట్టట్లేదు మేడం. ఇక మీదట నీకు ఆ మందులు ఈ మందులు అని మీ సార్కి సేవలు చేయాల్సిన అవసరం లేదు. ఏంటి శివాగ్ని, నిజంగానే చంపేస్తావా? నీ దగ్గర ఉన్నట్టు ఇది లైసెన్స్డ్ రివాల్వర్ కాదు. ఎంతమందిని చంపినా ఎవ్వరికి సమాధానం చెప్పక్కర్లేదు. ఏంటి శివాగ్ని ఇది? ఆ ప్రణయ్ గాడు నా చెయ్యి నరికాడు, నువ్వేమో గన్ను గురిపెడుతున్నావు. అసలేమనుకుంటున్నారు నా గురించి? నువ్వు పెద్ద వేస్ట్ ఫెలో అని. అబ్బా, ఈ చావు మళ్ళీ వాయిదా పడింది. అయినా వీడితో గొడవ పెట్టుకున్నా చంపినా పెద్దగా ఉపయోగం లేదు. ప్రేమ ప్రణయ్ని విడదీయాలంటే వీడినొక పావులా వాడుకోవాలి. అయినా అంత సడన్ గా ఎందుకు అలా రియాక్ట్ అయ్యావు? పిచ్చేమైనా పట్టిందా? అంటే బంగారాన్ని ప్రేమ కప్పచెప్పి హీరో అవుదాం అనుకున్నావా? అందరూ హీరోల్లా ఫీల్ అవడమే. వెదవ్ ముష్టి గెటప్ ఒకటి వేసుకొచ్చి. ముష్టి కెటప్ కాదు మేడం, జాకర్ జాకర్ కెటప్ మేడం. ఇవన్నీ వదిలే శివాగ్ని, అసలు ఇప్పుడేం చేద్దామో చెప్పు. ఈ బుద్ధి ముందుండాలి. అందుకే ఏం చేసినా ఆలోచించి క్రమ పద్ధతిలో అనుసరించాలి అనేది. తొందరపడితే పరిణామాలు ఎలా ఉంటాయో అర్థమైంది కదా. ఈసారి చూడు, మనం కొట్టే దెబ్బకి ప్రేమ ప్రణయ్కి దిమ్మ తిరిగిపోవాలి. కాస్త నీ వెదవ తెలివితేటలు పక్కన పెట్టి నేను చెప్పింది చెయ్యి చాలు. ఏంటమ్మా ఇంతసేపు అయింది, ఎక్కడికి వెళ్ళావు? ఆ శివాగ్నిని చంపేద్దామనుకున్నానమ్మా. నిజంగా నేను ఇవాళ కాస్త తొందరపడుంటే శివాగ్ని ప్రాణాలతో ఉండేది కాదు. అసలేమైందమ్మా? ఆస్తంతా నీ మీదేసుకొని ఊరేగుతావా? పెళ్లి పెటాకులు లేనిదానా మా పాలిట శనిలా దోపరించావు కదే. ప్రణయ్ కదా మీ ధైర్యం. నాకు అడ్డొస్తే ముందు మీ ధైర్యమైనా ఆ ప్రణయ్ని చంపేస్తాను. దాని జోలికి ఎందుకెళ్ళావమ్మా? కత్తితో పొడిచి పొడిచి చంపాలి. మన బ్రతుకులతో ఆడుకుంటుంది రాక్షసి. పసిపిల్లను కూడా చూడకుండా ఎత్తుకుపోతుందా? కనీసం మానవత్వం కూడా లేదు. అది ఒక ఆడదేనా? మాతృత్వం అంటేనే తెలియదు, మానవత్వం అంటే ఏం తెలుస్తుంది? రక్త సంబంధానికే విలువివ్వని ఆడది. అలాంటి దాన్ని ఎందుకమ్మా క్షమించాలి? నువ్వు ప్రణయ్ వెళ్ళి పోలీస్ కేసు పెట్టొచ్చు కదా. ఈ కేసులతో విసిగిపోయానమ్మా. ప్రశాంతంగా ఉండాల్సిన జీవితం ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం దిగడంతోనే సరిపోతుంది. ఇంకా అలసిపోయాను.
సార్ ఇదిగోండి సార్. రే బోరుగా ఉందిరా, జోరుగా ఓ పాట పాడు. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదో. ఛే, అబ్బా ఇక్కడ కుడి ఎడమైందిరా. ఒక్క చేత్తోనే 2 పనులు చేసుకునే సిచ్యువేషన్ తెచ్చాడ్రా ఆ ప్రణయ్ గాడు. రై అబ్బా రే అన్నం తినిపించినట్టు కాదురా. మీరు అదృష్టవంతులు సార్. పెనే సారు మీ 2 చేతులు నరికిస్తే ఏడ్ చేసేవాళ్ళు సార్. నువ్వే నాకన్నా మంచి అదృష్టవంతుడురా. ఎందుకు సార్? అప్పుడు 2 పనులు నువ్వే చేయాల్సి వచ్చేది. నిజంగానే నేను ప్రపంచంలో గొప్ప అదృష్టవంతుడు సార్. రే స్టఫ్ అయిపోయింది, లోపలికి వెళ్ళి తీసుకురాపు. అలాగే సార్. రే నా మీదే కత్తి చూస్తావరా? నీ అంతు చూస్తాన్రా. రై ఆపో. ఇమాజినేషన్లోకి వచ్చినప్పుడు నాకు నచ్చినట్టుండాలి. లక 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 లక. ఇది నా ఇమాజినేషన్. నీ ఇష్టం వచ్చినట్టు బెదరగొడితే ఊరుకోను. పోబే, నేనింతే, ఇలాగే ఉంటా. నీ ఇమాజినేషన్లోనైనా ఇంతే, నా ఇమాజినేషన్లోనైనా ఇంతే. నేను మారా. ఇది తొండి ప్రేమ. నీ పిండ కూడా నీకే తినిపిస్తాన్రా. నా ఇమాజినేషన్లో నీ డామినేషన్ ఏంటి? నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదేంద్రా డోంగ్రీ? చిచ్చి, నీ ఇమాజినేషన్లో నేను కింద కూర్చోడమేంట్రా? ఇదేంటి నీ ప్లేస్లో నేను కూర్చున్నాను? దట్ ఈస్ ప్రేమ. కింద కూర్చుంటే చంద్రముఖి, పైన కూర్చుంటే శివగామి. చూడు, నేను నిన్ను అమితంగా ఆరాధిస్తున్నాను తెలుసా? ఎక్కువ మాట్లాడితే నీ ఇమాజినేషన్లోకి ప్రణయ్ కూడా వస్తాడు. నేనే పిలుస్తాను. రెండో చెయ్యి కూడా విరిచి పారేస్తాడు. ఇమాజినేషన్ క్యాన్సిల్, వెళ్ళిపో. నో, పోను. मैं नहीं जाऊंगी, खेलूंगी. ప్లీజ్ 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 పో పో ప్లీజ్. మరొక మొట్టికాయ కొడతాను, ఓకేనా? ముద్దుగా మొట్టాలి మరి. అలాగే, ఎంత ముద్దుగా మొట్టికాయ వేస్తానో చూడు. అబ్బా! ఏటైంది సార్? కింద కూర్చోండ్రు. అబ్బా! సైలెంట్గా ఇమాజినేషన్లోకి వెళ్తే వైలెంట్గా బిహేవ్ చేసింది. ఎవరు సార్? ప్రేమరా. ప్రేమను ప్రేమించు, ప్రేమగా ప్రేమకయ్యని
నిన్ను ప్రేమిస్తుంటే గతంలో కలిసిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా నాకు దూరమై జల్లకాయ కొట్టిపోతావా?